హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహం మీ క్లాస్ లైఫ్ అనాలిటిక్స్కి స్వాగతం సుస్వాగతం. వి లాస్ట్ వన్ గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఒక గొప్ప నటుడిని కోల్పోయింది కోట శ్రీనివాస్ గారు. రీసెంట్గా కొలాప్స్ అయ్యారు. ఆయన 750 ఫిలిమ్స్ చేశారు. ఆయన నటానికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఒక గ్రేట్ వెస్టర్న్ యాక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత గొప్ప యాక్టర్. ఆయన చేసిన సినిమాల నుంచి 10 సినిమాలు లిస్ట్ చేశారు యాజ్ ఎ యాక్టర్. Why should he become as a very good actor for this Telugu industry? అంటే 10 ఫిలిమ్స్ కూడా అది ఆయన నటానికి మనం పేరు పెట్టాలనేది. అలా హైయెస్ట్ కాంబో ఏంటంటే ఈవీవి సత్యనారాయణ కాంబో, కోట కాంబో. ఎవ్వడు ఊహించని కాంబో అది, సూపర్ కాంబో. దాని తర్వాత మామగారు. మై ఫస్ట్ లిస్ట్ ఈజ్ జంజాల మూవీ. ఆల్వేస్ జంజాల మూవీస్ 2 ఫిలిమ్స్ ఉంటాయి అందులో. ఒకటి ఆనా పెళ్ళంట, 2 జయం నిశ్చయంగా, 3 గణేష్, 3వ మూవీ గణేష్, 4వ మూవీ ఆడవారి వాటలకు అర్థాలే వేళ్ళే, 5వ మూవీ గాయం మూవీ. దాని తర్వాత 6వ మూవీ ఏమొచ్చి ఇది ప్రతిఘటన. 7వ మూవీ మనీ యాజ్ ఎ కామెడియన్ రోల్, యాజ్ ఎ మనీ. 8 హలో బ్రదర్. 9 ఈజ్ ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ యాక్టర్ కింద ఏమొచ్చి ఇది కూడా ఉంటుంది. పవర్ఫుల్ పొలిటీషియన్ ఏమొచ్చి అనగనగా ఒకరోజు. అండ్ దాని తర్వాత సర్కార్. రెండిట్లో పవర్ఫుల్ రోల్స్. దాని తర్వాత 10వ మూవీ ఏమొచ్చి ఎవరు ఉంచాం ఫిలిం. అందరూ అంటుంటారు, బట్ ఆ సినిమా ఎక్కువ జనాలకు ఎక్కలేదు. తను ఏంటంటే ఈవీవి గారిది ఏమొచ్చి లాస్ట్ మూవీ. ఆర్ఎంపీ బెండప్పారావు ఒకటి. దాంతో వచ్చి పోలీస్ అల్లరి నరేష్ది పోలీస్ ఒకటి. పేరు నాకు సాంగ్ గుర్తు రావట్లేదు. ఆ సినిమా చాలా బాగుంటాయి. ఆ 10 ఫిలిమ్స్ మాత్రం కోట యాక్టింగ్ ఎవరు ఊహించండి. ఆల్మోస్ట్ 7 నంది అవార్డ్స్. అండ్ దాని తర్వాత ఏమొచ్చి కొంచెం కెమెరామెన్ గంగతో రాంబాబు. అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే కొంచెం తమిళనాడు సీఎం క్యారెక్టర్ బిల్డ్ చేసుకుని కన్నాన్ని లిక్ చేసుకుని కొంచెం టీడీపీ వాళ్ళది అది నానా లోకేష్ విధంగా వీలుగా బ్యాట్ చేసిన సూపర్ యాక్టింగ్ చేశాడు కెమెరామెన్ గంగతో రాంబాబు. అండ్ ఐ కుడ్ నాట్ ఇమేజ్ ఫిల్మ్స్ బాగట్టి 750 ఫిలిమ్స్ అండ్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 7 నంది అవార్డ్స్ అండ్ పద్మశ్రీ. వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్, ఎవరికి లేదు. అండ్ ఆయన అంతలా ఫేమస్ అవ్వడం కూడా మెయిన్ ఇది ఏంటంటే తెలంగాణ యాస. అండ్ అని తెలంగాణ యాసతో చెప్పే డైలాగ్స్ పగిలిపోతాయి సినిమా మొత్తానికి. అటువంటి యాక్టింగ్ ఆయన చేశాడు. ఆయన మోస్ట్ వెరీ పాపులర్ విలన్ కావడానికి మన తెలుగులో తెలంగాణ యాస చాలా రిపోర్ట్ అయింది. ఎవరైనా గుర్తించారో లేదా, ఆయన సినిమాలు తెలంగాణ యాస విలనిజం చూపిస్తే ఆయనే. దాని తర్వాత ఒక ఫాదర్గా, దాని తర్వాత తాతగా ఏంటంటే ఇంట్లో ఒంటింటో ప్రియులు అయితే హైలైట్ క్యారెక్టర్ అది. దాని తర్వాత అదే తాతగా ఏమొచ్చి కలేజా మహేష్ బాబుకి తాతగా యాక్ట్ చేశాడు. మళ్ళీ అతడులో ఏమొచ్చి ఇప్పుడు హెల్పింగ్ విదిన్ క్యారెక్టర్లో అతడులో యాక్ట్ చేశాడు. మళ్ళీ రాయలసీమ యాసకు వచ్చేసరికి అత్తారింటికి దారేది. సో 2 డిఫరెంట్ జానర్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ జనరేషన్స్ తన వర్క్ చేశాడు. ఎన్టీఆర్ రామారావు, నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, మహేష్ బాబు విత్ జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఈ 3 జనరేషన్స్ యాడ్ చేసి ఇప్పుడు ఆయన సెలవంటే వెళ్ళారు. ఏమో అతి మంచి వాళ్ళు దేవుడికి ఉండడం ఇష్టం లేదేమో. అతి మంచి వాళ్ళు ఈ భూమి మీద ఉండడం దేవుడికి పెద్ద ఇష్టం ఉండదేమో. 83 years. We miss you sir, but we remember you with your films. మీ సినిమాలు మాతోనే ఉంటాయి, మీరు మాతోనే ఉంటారు. మీరు మా మధ్య లేకపోయినా మీ సినిమాలు మమ్మల్ని అల్లరిస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలక్షన్ నటనకి ఇంకా సెలవు. ఇలక్షన్ నట కోటయ్య నటన ఇంకా సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.